హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. నేను మీ యాంకర్ రఘు వేముల. ఈరోజు గెస్ట్ సూపర్ సింగర్ అని చెప్పాలి. రీసెంట్ సూపర్ హిట్ మూవీ 'హనుమాన్'లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఎన్నో శ్లోకాలతో పాటు ఆల్మోస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో తన వాయిస్ అంతా మూవీ అంతా ఉంటుంది. ఆయనే సింగర్ సాయి చరణ్ గారు మనతో ఉన్నారు. సాయి చరణ్ గారిని అడిగి మరిన్ని విశేషాలు కనుక్కుందాం. నమస్తే అండి సాయి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీరెలా ఉన్నారు? గుడ్ అండి. లాంగ్ టైమ్. బట్ మంచి మూవీతో మిమ్మల్ని కలుస్తుందని చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. సో మాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో 'హనుమాన్' సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెసా? బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. అంటే నేను చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. చాలామంది కలిసిన వాళ్ళు చెప్తున్నారు. దానికన్నా గానీ నేను సినిమా ఒక 100 సార్లు చూసినా నాకు ఇంకా తృప్తి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నా వాయిస్ వస్తుంది. లాస్ట్‌లో హనుమాన్ చాలీసా ఎండ్ అవుతుంది. సో త్రూఅవుట్ ఏంటో హనుమంతుడు నాకు ఈ సినిమా నా కోసమే చేపిచ్చారు అన్నంత ఇదిగా ఉందనమాట. సో ఎన్ని సార్లు చూసినా నాకు తృప్తి లేదు. ఇంకా చూడాలని ఉంది. ఇంకా వినాలని ఉంది నా గొంతుని. ఆ అవకాశం ఇచ్చిన ఫస్ట్ హరిగారు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే సినిమా లాంచ్ అయినప్పటి నుంచి ఆయన ఒక ట్యూన్ అనుకోవడం, ఆయన నాకు పంపించడం, పంపించిన తర్వాత దాన్ని మీరేమన్నా బెటర్‌మెంట్ చేసి పంపించండి అనడం. నేను దాని మీద కూర్చొని నాకేమైనా ఐడియాస్ వస్తే, ఇంప్రెషన్ వస్తే మళ్ళీ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి, "సార్ ఇట్లా అనుకుంటున్నా బానే ఉంటుందా?" అంటే, "ఆ! బావుందండి." లేకపోతే ఆయన "ఇలా కాదండి ఇలా అనుకుంటున్నాను." చెప్పి ఒక ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే నాతోనే మొదలైందనమాట ప్రతి పాట. ఓకే. సో ప్రతి పాట ఓకే అయిన తర్వాత అది డైరెక్టర్ గారికి వినిపించడం, ఓకే. వాళ్ళు లాక్ చేయడం, మళ్ళీ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమంటే చేసి, మళ్ళీ అదొక మా ఇద్దరికి లాక్ అనుకున్న తర్వాత ఆయన ఓకే అన్నాక హరిగారు గారు అది ప్రశాంత్ వర్మ గారికి పంపిస్తే, ఓకే. ఆయన లాక్ చేస్తే అప్పుడు దాని మీద వర్క్ చేయడం ఫైనల్ ట్రాక్ లాగా జరిగిందనమాట. సో అందుకనే దాని వల్లే ఈ ప్రాసెస్ వల్లే నాకు త్రూఅవుట్ మూవీలో పాడగలిగే అవకాశం వచ్చింది శ్లోకాలు ఇవన్నీ. మీకు ఇండివిడ్యువాలిటీ ఇవ్వడం వల్ల మీరు గూడా ఎఫర్ట్ పెట్టి 100% సో డెఫినెట్‌లీ. ఇంకా బెటర్‌గా చేయాలి అన్న ఆయన ఇదిలో జనరల్లీ ఉన్నారు. గూడా హరిగారు గారు చాలా క్లియర్‌గా ఉంటారు. ఏం కావాలో ఆయన క్లియర్‌గా చెప్పేస్తారు ముందే. ఓకే. ముందు 'సింధూరం' ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేశాను ఆయనకి. ఓకే. 6, 7 ఇయర్స్ నుంచి తెలుసు. హుహు. రెగ్యులర్ వర్క్ చేస్తుంటాను. సో ఆయన బేసిక్ చెప్పిన తర్వాత ఈ సినిమాకి ప్రత్యేకంగా ఏంటంటే మోర్ ఆఫ్ మన టాలెంట్, స్కిల్, భక్తి ఇంపార్టెంట్. అవునండి. మీకు తెలుసు. ఇప్పుడు అవునవును. మన ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయింది. లేకపోతే బాగా వాళ్ళకి ఎందుకు నచ్చిందంటే ఆ భక్తి మైథాలాజికల్ అనేది సబ్జెక్ట్స్ ఏవొచ్చినా గూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సూపర్ హిట్ అవుతున్నాయి. సూపర్ హిట్ అవుతున్నాయి. ప్లస్ ఏంటంటే ఈ సినిమాకి ఎక్కువ జనాదరణ కలగడానికి కారణం ఏంటంటే ఆ భక్తి అనే ఫ్యాక్టర్ అండ్ ప్రతి రైట్ ఒక్కరిలో టైమ్‌లో ఉంది. ఇండియా అంతా అవును. కరెక్ట్. రా అండ్ ఆల్సో ప్రతిష్టాపన మా మహోత్సవం డైరెక్టర్ కాబట్టి గారు గూడా లేకపోతే హీరో గారు గూడా స్టేజ్ మీద చెప్పినట్టు మాకన్నీ మేము ఆ ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకున్నాము. లైక్ ఓకే. నాన్ వెజిటేరియన్ మానేసేయడము, లేకపోతే చెప్పులు లేకుండా చేయడం. ఓకే. అట్లా నాకు కూడా తెలియకుండా ఇప్పుడు మధ్యలో వింటర్ వచ్చింది గదా! అవును. ఇంట్లో చెప్పులేసుకుంటాం. అవును. కానీ చాలా రికార్డింగ్స్ నేను అట్లా ఇంట్లో నుంచి వర్క్ చేసేటప్పుడు మామూలు చలికి చెప్పులేసుకొని చేస్తుంటాం గదా! హుహు. ఇది మాత్రం నేను కాన్షియస్‌గా కరెక్ట్ రికార్డ్ నొక్కే ముందు వద్దు ఇది హనుమంతుడిది అని చెప్పి చెప్పులు పక్కన ఇప్పేసి పాడానన్నమాట. ఓకే. అంటే తెలియకుండా లోపల నుంచి ఆ ఆ శ్రద్ధ, భక్తి భక్తి వచ్చింది. అవన్నీ వచ్చేస్తాయి అదే ఆటోమేటిక్‌గా. సక్సెస్‌కి కారణం. అట్లా నాట్ ఓన్లీ ఫ్రమ్ మై సైడ్ ఓకే. ప్రతి ఒక్క నా నా ఐ బిలీవ్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ మూవీకి పనిచేశారో అందరూ గూడా ఆ శ్రద్ధ, ఆ భక్తితోనే చేసుంటారని అనుకుంటున్నాను. అందుకనే ఇంత సక్సెస్ వచ్చింది సినిమాకి. అవునండి. సక్సెస్ మీరు, మీ టీమ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఫస్ట్ మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్‌లో 'అంజనాద్రి' హ్మ్. ఏదైతే సాంగ్ వస్తుందో, సో, మీ ద్వారా ఒకసారి అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కుల సతి కడుపు పంటగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు అరుణ కిరణమున ఉదయార్కుని గని అది పండిన తీయని పండనుకొని సూర్యమండలము పట్టి తినాలని ఉవ్విళ్ళూరే తన దేహం మాటున రవి మరుగై జగము చీకటైపోగా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవన నందనుని హనువును తాకా చిందిన రక్త బిందువే విద్యుత్ వేగంతో ధరణి స్థలి వంగ కడలిలో జొచ్చి
వంగ కడలి అట్టడుగున గల శ్రీరంగ శుక్తి గర్భము చేరియట కాలక్రమమున ఘనీభవించి హనుమరుధిరమణి ఘృణియై అర్హత గలవో సహృదయునికై నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంత నిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. కరెక్ట్గా లిరిక్స్ని గనక మనము తీక్షణంగా ఆలోచన మనసు పెట్టి వింటే అర్థమైపోతుంది. అంటే విజువల్స్ అన్నీ కరెక్ట్గా మన ముందు ఉంటాయి. అవునండి, కరెక్ట్ విజువల్ కి మ్యాచ్ అయ్యేటట్టే ఉంటుంది లిరిక్స్, ట్యూన్ అన్ని కూడా. అండ్ నాకు కలిగిన ఇంకొక అదృష్టం ఏంటంటే ఇది సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా ఈ సాంగ్ మొత్తం నేనే పాడానమాట. ఆల్మోస్ట్ 4 లాంగ్వేజెస్ లో, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు 4 లాంగ్వేజ్ లో నేను పాడానండి. హిందీలో శంకర్ మహాదేవన్ గారు పాడారు. ఇది మీరు పాడిన సాంగ్, అక్కడ శంకర్ మహాదేవన్ గారు బట్ అది కూడా హిందీ నేను పాడాను. సో ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా బాగా నచ్చింది నా వర్షన్ కూడా. ఓకే, బట్ అక్కడ హిందీలో శంకర్ మహాదేవన్ గారు పాడితే బాగుంటుంది అని చెప్పి ఆయనతో పాడించారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నా వాయిస్ ఆయన విన్నారు అండ్ దానికి మంచి కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారట ఆయన పాడేటప్పుడు. ఓ నైస్ అండి. మామూలుగా మీరు ఇండస్ట్రీకి వచ్చి 10+ years అవుతుందని అనుకుంటున్నాను. సో దశాబ్ద కాలం గడిచినా కూడా మీరు ఇటు కమర్షియల్ మూవీస్లో పాడారు, డివోషనల్లో పాడారు. మరి యాజ్ ఎ సింగర్గా మీకు బాగా సాటిస్ఫై అయ్యాను ఈ మూవీకి అని అనుకున్న సినిమా హనుమానా, లేదంటే ఇంకా అదర్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎవరికైనా ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది తాపత్రయపడేది, తపన పడేది ఏంటంటే మన పేరు వినిపించాలి. పేరు ఎప్పుడు వినిపిస్తుంది అంటే ఒక హిట్ సాంగ్ పడితే. సో ఆ హిట్ సాంగ్ నాకు 2017లో బెల్లం శ్రీదేవి అనే సాంగ్ తో వచ్చింది. సుప్రీం అనే మూవీలో సాయి కార్తిక్ గారు ఫస్ట్ నాకు ఆ బ్రేక్ ఇచ్చారు. సో అప్పుడు దానికి అంటే మన ఈ ఫీల్డ్ లో ఉండాలా లేదా, లేకపోతే ఇప్పుడు ఈ నిరీక్షణ అన్నట్టు ఇంకెన్నాళ్ళు ఈ నిరీక్షణ అనేటట్టు అది మనకి మన అంటే మనం పెట్టే ఎఫర్ట్స్ ని కొంచెం తగ్గించేస్తుంది ఆ హిట్ రాకపోతే. అవునండి. సో ఆ టైంలో ప్రాపర్ బ్రేక్ రావడం అది చాలా ఎసెన్షియల్ ఉంది. సో అది ఎంత ఇంపార్టెంట్. దాని తర్వాత ఫీల్డ్ లో ఎస్టాబ్లిష్ అయ్యాను, చాలా మంది దగ్గర పాడుతున్నాను, రెగ్యులర్ గా రోజు ఏదో ఒక వర్క్ చేస్తున్నాను. సో అంత హ్యాపీగా ఉంది. బట్ ఏదో ఒక చిన్న అసంతృప్తి అయితే ఉండింది బిఫోర్ దిస్ సినిమా. బట్ ఈ సినిమాతో నిజంగానే చాలా తృప్తిగా ఉన్నానండి. ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి చివరి వరకు నా వాయిస్ ఉండడం ఒక పాయింట్ అయితే. అంటే మామూలు సినిమా కాదు, ఒక హనుమంతుడి మీద అద్భుతంగా చిత్రీకరించబడ్డ చిత్రం అండ్ అలాగే అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రంలో నేను త్రూ అవుట్ అంటే ఇప్పుడు నేను లేకపోతే ఆ సినిమా లేదు అని కొంతమంది అంటున్నారు. అంత అదృష్టం, కాంప్లిమెంట్స్ వచ్చాయి కాబట్టి చాలా మోస్ట్ సాటిస్ఫైయింగ్. హాలీవుడ్ లో చాలా సూపర్ హీరో మూవీస్ వచ్చాయి, కానీ మనకంటూ ఒక రియల్ లైఫ్ లో రియల్ సూపర్ హీరో హనుమాన్ పైన తీశారు. కాబట్టి నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, చంద్రబోస్ గారు కాల్ చేశారు, లిరిసిస్ట్ చంద్రబోస్ గారు కాల్ చేసి, సాయి చాలా అద్భుతంగా ఉంది నీ గొంతు అంటే అందరికి బేసిక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 10-15 ఏళ్ళ నుంచి పాడడం ఏదైతే ఉందో నా గొంతు అందరికీ తెలుసు. లిరిసిస్ట్ కి తెలుసు, మ్యూజిక్ డైరెక్టర్స్ కి తెలుసు, సింగర్స్ కి తెలుసు, చాలా మంది డైరెక్టర్స్ కి తెలుసు. సో ఏంటంటే అది సాయి గొంతు అని వాళ్ళు అనుకుంటున్నారు, చెప్పక్కర్లే ప్రత్యేకంగా అనుకొని తెలుసుకొని చంద్రబోస్ గారు లాంటి అంత ఒక ఆస్కార్ కాల్ చేసి నాకు మాట్లాడడం అంటే నాకు అసలు అక్కడే అప్రిషియేట్ చేస్తున్నారంటేనే చాలా ఆనందంగా అనిపించింది. దానికి పైగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, సాయి నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను ఒక నిబద్ధతతో వర్క్ చేస్తున్నావు ఇండస్ట్రీలో, హనుమంతుడు నిన్ను చూస్ చేసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ కి, ఎవరినైతే చూస్ చేసుకోవాలో ఆయనకు తెలుసు, నీకు కరెక్ట్ వ్యక్తిని ఆయన చూస్ చేసుకున్నారు అన్నారు. ఇంకా నాకు నిజంగా చాలా తృప్తి ఇచ్చిన మాట అది. సో అలా చాలా మంది ఇలానే చెప్తున్నారండి. సో అందుకనే మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చాలా మందికి రింగ్ టోన్ దొరక్క అంటే లీగల్ గా యూట్యూబ్ లో దొరక్క హెచ్డి వర్షన్ అనుకోండి, మీరు ఏదైనా మూవీలో థియేటర్ లో రికార్డ్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న సాంగ్, అండ్ దట్టు చాలా మందికి ఇష్టపడే సాంగ్. అండ్ క్లైమాక్స్ లో విభీషణుడు గారు అది ఆ హనుమంతుల వారి ఆగమనం గురించి చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశంలో ఉండే సాంగ్ కూడా ఇదే. సో మా కోసం మీ ద్వారా రఘునందన సాంగ్. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన
జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాగృత బడబాగృత బడబాణలకృత బహుభస్మార్చనమే. సూపర్ అండి. అంటే ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే యాజ్ అ సింగర్, అంటే ఒక మామూలు తెలుగు ప్రేక్షకుడిగా కూడా ఓకే లిరిసిస్ట్ కండి ఇంత వండర్ఫుల్ లిరిక్స్ రాశారు. మన ఇందాక రాసిన అంజనాద్రి పాట ఏమో శివశక్తి దత్త గారు రాశారు, ఓకే సీనియర్ మోస్ట్ లిరిసిస్ట్, కీరవాణి గారి అవునండి. నాన్నగారు. మ్మ్. సో ఆయన అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా శ్లోకాలు దీంట్లో హనుమాన్లో రాశారు. హనుమాన్లో రాశారు. సో అంటే ఇవన్నీ ప్రాపర్ గా కుదిరాయండి. హరిహర గారి చేసిన ట్యూన్ కానీ. అవును. అండ్ ప్రత్యేకంగా హరిహర గారికి కృతజ్ఞత చెప్పాల్సింది ఏంటంటే దీని మీద రీసెర్చ్ బాగా చేశారు హనుమాన్ ప్రాజెక్ట్ గురించి. ఓకే ఇప్పుడు ఒక మామూలు హీరోని ఒక సూపర్ హీరో లాగా చూపించడానికి అవునండి. లిరిసిస్ట్ రాస్తారు. మనం చాలా పాటలు విన్నాం. ఇప్పుడు రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్ దేవుడా దేవుడా కానీ ఇలాంటి పాటలు ఉన్నాయి. కానీ ఇది అంతకంటే మించి ఉండాలి, ఎందుకంటే దేవుడు కాబట్టి. ఆ ఎలివేషన్స్ ఒక హీరోని దేవుడిలా చూపించడానికి రాయొచ్చు, కానీ దేవుడినే చూపించాలంటే ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఉండాలి కదండి, చాలా ఉండాలి. సో దానికి హరిహర గారు ఏం చేశారంటే చాలా రీసెర్చ్ చేశారు హనుమాన్ దాని గురించి. అండ్ ప్రశాంత్ వర్మ గారిని కన్సల్ట్ చేసి ఇదైతే బాగుంటుందండి అని ఆయన చెప్పి ఎలా వస్తుంది ఒకసారి చెప్పండి అని అనేవాళ్ళు ఆయన. సో ఇమ్మీడియట్ గా ట్యూన్ చేసి నాకు పంపిస్తే నేను రికార్డ్ చేసి పంపించేవాడిని. ఇది బాగుంది హరి, చాలా బాగుంది, సెట్ అయింది అని చెప్పి దానికి విఎఫ్ఎక్స్ ప్లాన్ చేసుకునేవాళ్ళు ఆయన మళ్ళీ. సో అట్లా రమ్ రమ్ రక్తవర్ణం కూడా అలానే వచ్చింది. హరిహర గారి తర్వాత నాకు చెప్పిన విషయం ఏంటంటే నండూరు శ్రీనివాస్ గారు, ఆయన ఏం చేయాలి ఇక్కడ, ఏం చేయాలి ఒకనొక సందర్భంలో మార్నింగ్ ఇక్కడ ఏం చేయాలి, ఈ సిచ్యువేషన్ కి ఏం చేయాలి, ఏదో పవర్ఫుల్ గా ఉండాలి అని ఆలోచిస్తుంటే సడన్ గా ఏదో ఎర్లీ మార్నింగ్ ఆయన విన్నారట. అబ్బా హనుమంతుడి ఇంతకన్నా అద్భుతంగా ఎక్కడ ఉంటుందని చెప్పి దాన్ని ఒక ట్యూన్ లాగా చేసి పాడించారు. సో నా అదృష్టం మళ్ళీ అది కూడా నేనే పాడడం. నేనే అడుగుదాం అనుకున్నాను, సో మీరే తీశారు కాబట్టి అంత పవర్ఫుల్గా పాడిన ఆ సాంగ్ మీ ద్వారా ఒకసారి తప్పకుండా అండి. రం 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 రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్త్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తభేతాళభేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం నతజన సదయం ఆర్య పూజ్యార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి సం 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 సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకల మునినుతం శాస్త్ర సంపత్కరేయం సం 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 సామవేదం నిపుణ సులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం స్ఫుట వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర భీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం హం 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 హంస హంసం సకల దిశయశం రామదూతం నమామి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది అంటే చాలా మందికి తెలియదు,
హనుమంతుల వారి బీజాక్షరాలకు సంబంధించి ఎంతో పవర్ఫుల్ స్తోత్రము అని. ఇది ఆల్రెడీ ఉండింది. బట్ ప్రాచుర్యంలోకి అనంటే ఈ మూవీ ద్వారానే Correct. సెర్చింగ్‌లో గాని, లేకపోతే ఇదంతా జనాలకి ఇప్పుడు తెలిసిందనమాట. అంటే అవునండి. బేస్డ్ ఆన్ హరిగౌర గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ కావచ్చు, ఆ కంపోజిషన్‌లో ఉన్నటువంటి ప్లస్ మీరు ఆ బేస్ వాయిస్‌తో పాడడం నిజంగా విజువల్స్ కూడా చాలా విజువల్స్ గూడా ఇదొచ్చేప్పుడంతా 3డీలో వస్తాయి. సో, అవును. చాలా బాగా సెట్ అయింది. మా అబ్బాయికి రోజు ఒక 10 సార్లు వింటాడండి. ఈ ప ఈ ఈ రామదూత. 'రమ్ రమ్ రక్తవర్ణం' కావాలి అని పెట్టించుకొని అది లాస్ట్ సీన్ చాలా ఇష్టం అన్నట్టు వాడికి. కృష్ణుడు, అర్జునుడు ఓకే. ఎవరం ఎక్స్‌పెక్ట్ చేయము. వీళ్ళిద్దరిని ఫస్ట్ టైమ్ అయితే వీళ్ళిద్దరు హనుమాన్ ఎక్కడున్నాడో జెండాపై ఉంటాడు కదా! జెండాపై కపిరాజు అని సో, పద్యం కూడా ఉంది. అవును. జెండాపై సో, కపిరాజు. అది వచ్చి మళ్ళీ ఫ్లాగ్ మీద ఉండి సడెన్‌గా సడన్‌గా ఇలా అనడం. అంటాడు గదా! సో, ఇది చాలా మనకే అలా ఉంటే పిల్లలకి ఇంకెలా ఉంటుందో ఆలోచించుకోండి. అవునండి. సో, ఓవరాల్‌గా ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ప్రశాంత్ వర్మ గారు ఇన్వాల్వ్ అయ్యేవారా? లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీ మ్యూజిషియన్స్ హరిగౌర గారికి, సింగర్స్‌కి ఇచ్చేవారంటారా? ఇది బేసిక్‌గా ఆల్మోస్ట్ జస్ట్ ఆఫ్టర్ కోవిడ్ టైమ్‌లో స్టార్ట్ అయిందండి. ఓకే. సో, అప్పటికేంటంటే ఇండస్ట్రీలో మా సింగర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ చాలామంది రిమోట్ వర్కింగ్ అలవాటయిందప్పుడు. అవును. సో, ఎవరిదైనా ప్రాజెక్ట్ ఇంట్లో నుంచి రికార్డ్ నేను ఇంట్లో చేయడము, నుంచి రికార్డ్ చేసి పాడడం. పంపడం. కీబోర్డ్ ప్లేయర్‌గా ఆయన ట్యూన్ నాకు చేసి పంపిస్తే నేను ఇంట్లో రికార్డ్ చేసి పంపించడం. అది కీబోర్డ్ ప్లేయర్ వాళ్ళ ఇంట్లో చేసి పంపించడం. మళ్ళీ మిక్సింగ్‌కి ఆయన చేయడం. ఇట్లా మొత్తం రిమోట్ వర్కింగ్ అలవాటైంది. ఓకే. సో, రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్ అండ్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్. హుహు. అలానే స్టార్ట్ అయ్యి అలా సెట్ అయిపోయింది బేసిక్‌గా. ఓకే. సో, ప్రత్యేకంగా మళ్ళీ స్టూడియోలో కలిసి అలా ఏమి అవ్వలేదండి. ఓకే. అదే ప్రాసెస్ కంటిన్యూట్ అయింది. సో, కంటిన్యూస్ అయ్యాక అదే ప్రాసెస్ అయింది అంటే హరిగౌర గారు ట్యూన్ ఇవ్వడం, నేను పాడి పంపించడం. ఒకవేళ కోరస్ అయితే మళ్ళీ రిమోట్ వర్కింగ్ కోరస్ కూడా ఉన్నారు. చాలామంది ఇంట్లో నుంచి అవును. వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ స్టూడియోస్ నుంచి పంపించడం. సో, అదంతా మళ్ళీ మిక్సింగ్ చేయడం అలా అయిందండి. సో, ప్రశాంత్ వర్మ గారిని డైరెక్ట్ ఇంటరాక్ట్ చేయడం తక్కువే నేను. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎక్కువ. ప్రశాంత్ వర్మ గారు మొత్తం నేనంతా రికార్డ్ చేసి పంపించి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హరిగౌర గారు దాని మీద చూసి ఎడిటింగ్ కానీ, లేకపోతే ట్యూన్ చేంజింగ్ కానీ అవన్నీ హరిగౌర గారి స్టూడియోలోనే అయింది. ప్రశాంత్ వర్మ గారు రెగ్యులర్‌గా జస్ట్ బిఫోర్ మూవీ కూడా మళ్ళీ రికార్డింగ్‌లో చేంజెస్ అవన్నీ కూడా ఓకే. ఓకే. హరిగౌర గారి స్టూడియోలోనే అయింది. ఓకే. సో, మన నార్మల్ లైఫ్‌లో ఏ టెంపుల్‌కెళ్ళినా హనుమాన్ చాలీసా బోర్డులు ఉంటాయి. సో, అవును. జనాలందరికీ చాలీసా అనేది తెలుసు. యూట్యూబ్‌లో గూడా బాలు గారు పాడింది అవును. కావచ్చు, లేకపోతే డిఫరెంట్ సింగర్స్‌వి చాలా ఉన్నాయి. కానీ మళ్ళీ ఒక పరిశోధన ఈ మూవీ కోసం. హ్మ్. సో, మరి అంతటి పవర్‌ఫుల్ హనుమాన్ చాలీసా మళ్ళీ క్లైమాక్స్‌లో రావడము, హనుమంతుల వారి ఎలివేషను అసలు అది ఎక్స్‌పెక్ట్ చేసారా? మూవీలో అయితే హనుమాన్ చాలీసా ఎక్కడొస్తుందో ఎక్కడ ప్లేస్ ఉందో నాకు తెలీదండి. ఫస్ట్ టైమ్ నేను ప్రీమియర్ చూసినప్పుడు నాకే వావ్! అని అనిపించింది. సో, ఓకే. ఆహ్, ఇంకొకటేంటంటే ఈ హనుమాన్ చాలీసా ఫస్ట్ ఇది 2½ ఇయర్స్ క్రితం నేను పాడానండి. ఓకే. ట్యూన్ పంపించారు హరిహర గారు. దాన్ని కొంచెం లేయరింగ్ చేసి హార్మోనీ అంతా మీరు డిజైన్ చేసి పంపించండి అని అడిగారు. ఓకే. సో, చేసి పంపించాను. బావుందండి. ప్రశాంత్ వర్మ గారికి కూడా బాగా నచ్చింది అని చెప్పారు ఆ రోజు. దాని తర్వాత ఇది ఏమవుతుందో, ఇది నా వాయిస్‌లో రిలీజ్ అవుతుందో అదేం క్లారిటీ లేదు. ఓకే. అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇది నెక్స్ట్ లెవెల్‌లో చూపిద్దాం అనుకుంటున్నారంట ఓకే. సినిమాలో ఈ హనుమాన్ చాలీసాని. అప్పుడు కూడా ఎక్కడ వస్తుందో చెప్పలేదు. బట్ విజువల్లీ చాలా వండర్‌ఫుల్‌గా చూపియాలనుకుంటున్నారండి. హుహు. సో, పవర్‌ఫుల్‌గా కావాలన్నారు. అసలు రిలీజ్ చేయడమే ఇది పవర్‌ఫుల్ హనుమాన్ చాలీసాని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. సో, మన కొంచెం మీ ఒక్కరి వాయిస్ కాకుండా ఒక గ్రూప్ లాగా చేద్దామన్నారు. ఒక ఓకే. 12 మెంబర్స్ సింగర్స్‌తో చేద్దామండి అన్నారు. ఓకే. స్టూడియో బుక్ చేసి 12 మెంబర్స్ పాడాం. ఓకే. నేను కూడా అందులో పాడాను. ఒక 12 మెంబర్స్ అందరం కలిసి పాడాం. అయిన తర్వాత అయినా గాని మీ వెర్షనే బావుంది అని అనుకున్నారట. ఓకే. నా ఫస్ట్ స్క్రాచ్ ఏదైతే చేసామో అదే బావుంది అని. ఒక పని చేద్దామండి మీ వాయిసే ఉంచమంటున్నారు. యూనిట్ అందరికి మీ వాయిసే నచ్చింది. గ్రూప్ కన్నా గాని ఇది సోలో లాగానే ఐ మీన్ లిరికల్ క్లారిటీ గాని, లేకపోతే ఇంటెన్సిటీ గాని సోలోగా బాగా వినిపిస్తోంది అంటున్నారు. ఒక పని చేద్దాం మీరే మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయండి స్టూడియోకొచ్చి అన్నారు. ఓకే. సో, వెళ్ళాము స్టూడియోలో రికార్డ్ చేసాం. అంతా బానే వచ్చింది. దానికన్నా నేను బెటర్‌గానే పాడాను అనుకున్నాను. హరిహర గారు కూడా అలానే అనుకున్నారు. బట్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ స్క్రాచ్‌లో ఏదైతే ఉందో అది దీంట్లో ఏదో మిస్ అవుతోంది అని అనుకున్నారు. ఎన్ని సార్లు సో, రికార్డ్ చేశారు ఓవరాల్‌గా? ఇది 3 టైమ్స్ రికార్డ్ చేశానండి. ఫస్ట్ టైమ్ నేను స్క్రాచ్ చేసింది. సెకండ్ టైమ్ అందరం గ్రూప్ పాడింది. హుహు. థర్డ్ టైమ్ మళ్ళీ నేను సోలోగా మళ్ళీ పాడాను స్టూడియోలో. ఓకే. బట్ ఏంటంటే ఆఫ్ ది 3 వెర్షన్స్ ఫస్ట్‌దే వాళ్ళకి బెటర్ ఇంపాక్ట్ ఉందని అనిపించింది. సో, రాసి పెట్టింది అంతే. సో, అదృష్టం. మీ ద్వారా ఆ హనుమాన్ చాలీసా
जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूता तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केश हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेभूषाजय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय संजीवन लखन जियाए श्री रघुवीर हर कि लाए जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही सम भाई सहस बदन तुम रोय सगावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिषा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन परभानु लील्योताहि मधुर पल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होतन आज्ञा बिनु पैठारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर आपन तेज सम्हारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे तासु अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत बुझियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असुर निकंदन जानकी माता राम रसायन तुम्हारे पासा सादर रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपतिपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर कोई छूट ही बंदी महासुख होय जोय पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरिचेरा की जय नाद हृदय माडेरा యాక్చువల్లీ అమ్మో మై గాడ్ నేను కొన్ని 2 చరణాలో లేకపోతే ఎంతో కొంత పాడతారనుకున్నాం కానీ టోటల్ హనుమాన్ చాలీసానే పాడేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మరిన్ని హిట్స్ ఇలాగే రావాలి, మంచి మంచి సాంగ్స్ పాడాలి, డివోషనల్ పాడాలి, అటు కమర్షియల్ పాడాలి, రెండు అంటే రెండని కాదు ఫోక్ మీరు అన్నట్టు సింగర్ అంటే అన్ని రకాలు పాడగలిగితేనే అవకాశాలు అనేవి అందిపుచ్చుకొని ముందుకి వెళ్ళడం జరుగుతుంది. లేదు ఒకే దానికి స్టిక్ అయ్యారు అనుకోండి ఇంకా అవే సాంగ్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో హనుమాన్ సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీకు మరిన్ని చిత్రాల్లో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకుంటారు చివరిగా? హనుమాన్ డెఫినెట్లీ చాలా హిట్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ ఓటీటీ కూడా చాలా లేట్గా వస్తుంది ఈ మూవీ. సో థియేటర్స్లో చాలా రోజులు ఆడుతుంది ఈ సినిమా. సో తప్పకుండా హనుమాన్ మళ్ళీ మళ్ళీ చూడండి. పిల్లలు అయితే వేరే సినిమాకి బుక్ చేసినా వద్దు డాడీ నాకు ఈ సినిమాకి వెళ్ళాలని థియేటర్కి వెళ్ళి మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్యాన్సిల్ చేసుకొని అది వదిలేసుకొని ఈ సినిమాకి వచ్చిన వాళ్ళు. సో మంచి సినిమా, చాలా విజువల్లీ కానీ లేకపోతే ఆడియో వైజ్గా కానీ చాలా మంచి సినిమా. అండ్ మీరు అన్నట్టు అంటే త్రూ అవుట్ ద మూవీ నా వాయిస్ వచ్చింది కాబట్టి నాకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ప్రాజెక్ట్. కానీ యాజ్ అ సింగర్ నేను అన్ని రకాలు పాడాలని అనుకుంటాను, అన్ని రకాలు పాడుతున్నాను. సో ఇలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ.